అందరికీ నమస్కారం మాస్టర్స్. ముందుగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. మనందరి గురువు గారైన వంశీ సార్కి నా ఆత్మ ప్రణామాలు. నన్ను ఇంతలా ప్రోత్సహిస్తున్న మన్మల మేడంకి నా ఆత్మ ప్రణామాలు. నన్ను ముందుండి నడిపిస్తున్న ప్రతి ఒక్క గురువుకి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. విశ్వ గురువులకి, అందరికి, సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణికి, ప్రతి వస్తువుకి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. నమస్తే మాస్టర్స్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ పుట్టుక ఒక విద్యాభ్యాసం. ఓకే, మనం ఆధ్యాత్మిక అనుభవాలు పొందుతున్న మానవులం కాదు, మానవ జీవిత అనుభవాలు పొందడానికి వచ్చిన ఆత్మస్వరూపులం. ఈరోజు మొత్తం మన భర్త గురించే నేర్చుకుందాం మాస్టర్స్. అసలు మనము పొట్టలో ఉన్నప్పుడు ఏమవుతుంది, శిశువుగా ఉన్నప్పుడు ఏమవుతుంది. మనం పొట్టలో ఉంటాం కదా మాస్టర్స్, మనకి ఏమీ తెలియదు. అక్కడ అసలు చాలా అద్భుతమైన ప్రక్రియ జరుగుతుందంట. మనము కన్సీవ్ అయిన తర్వాత అందరూ తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు, భర్త సంతోషపడతారు, అందరితో షేర్ చేసుకుంటాము. ఇదంతా ఇట్లా షేర్ చేసుకునేది, ఈ ఆనందం అంతా ఎక్కువ మేడంకి చూడటం చాలా ఇష్టం అంట మాస్టర్స్. ఇది కన్సీవ్ అవ్వటం, హ్యాపీనెస్ షేర్ చేసుకోవడం, చాలా అట్లాంటి వాళ్ళు చూడటం అంటే ఆవిడకి చాలా ఆ చాలా సంతోషాన్ని కలిగిస్తుందంట. ఆ ఏమంటారు, చిన్నగా నడువు, మెట్లెక్కి దిగొద్దు, నిదానంగా నడువు, వేణీలతో స్నానం చేయి, ఇవన్నీ చెప్తారు కదా. ఇవన్నీ చెప్పటం, ఇవన్నీ వింటాం ఎక్కువ మేడంకి చాలా ఇష్టం అంట. అయితే నిజానికి అనుకుంటాం కానీ పుట్టుక సమయంలో ఏమవుతుందో మన ఎవ్వరికీ తెలియదు అంటారు ఎక్కువ మేడం. ఎందుకంటే మాస్టర్స్, పుట్టేటప్పుడు మన ఆత్మ అంట, ఏది మన ఆత్మ, ఇప్పుడు మనం పుడుతున్నామంటే శిశువులో ఉన్న ఆత్మ బయటకు వస్తుందంట. బయటకు వస్తే ప్రాణం పోతుంది అనుకో, మనం లాస్ట్ క్లాస్ లో చెప్తాం కదా, ప్రాణం పోదు, మనకి ఆ సిల్వర్ కార్డ్ ఉంటుంది కదా, ప్రాణం పోదంట. ఆ ఆత్మ అంట బయటకు వచ్చి ఆ ఉన్నత లోకాలకి, మనం ఎక్కడి నుంచి వస్తాం, ఉన్నత లోకాల నుంచే కదా, పరమాత్మ నుంచే కదా వచ్చింది. మనం ఉన్నత లోకాలకి వెళ్ళి ఆత్మ ఇప్పుడు తీసుకునే జన్మ, వాళ్ళతో ఎలా మెలగాలి, ఎలా ఉండాలి అనేది ఆ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని వస్తుందంట. చాలా బుక్స్ చదువుతుందంట. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం పలానా టైంలోనే మనం డెలివరీ అవ్వాలి, పలానా టైంలోనే మనకు ఉండాలని మనం అనుకుంటాం. కాదు మాస్టర్స్, అట్లా అవ్వలేం. మనం ఎంత ప్రయత్నించా, నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా మనం అనుకోవటమే అంతే. ఆత్మ ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడే వస్తుందంట మాస్టర్స్. అయితే ఒక ఆత్మ అయితే మనం నొప్పులతో కష్టపడుతున్నప్పుడు ఆ శరీరంలోంచి ఆత్మ బయటకు వచ్చి ఆ తల్లికి సహాయం చేస్తుందంట. చాలా వింతగా ఉంది కదా, కొత్తగా ఉంది కదా, చాలా బాగుంది. సహాయం చేసి మనకి కష్టం కలగకుండా ఆత్మ చాలా ప్రయత్నిస్తుందంట మాస్టర్. ఒక్కొక్కసారి ఆ ఎక్కువ ఎక్కువ పెయిన్స్ పడుతున్నప్పుడు సహాయం చేస్తుంది. ఒక్కొక్కసారి ఇంకా మా టైం ఉంది డెలివరీ కంటే అప్పుడు ఉన్నత లోకాలకి, ఏంజల్స్ అంటారు కదా మాస్టర్స్. ఏంజల్స్ అంటే ఏం లేదు, మోక్షం పొందిన జనాలోకం దాటి తప్పు లోకం దాటి సత్యలోకంలో ఉన్న మాస్టర్స్ ని ఏంజల్స్ అంటాం, అంతే కదా. మనం లాస్ట్ క్లాస్ చెప్పుకున్నాం కదా. ఏంజల్స్ దగ్గర టీచింగ్ తీసుకుంటాయంట. ఇదిగో ఇదిగో ఇట్లా ఉండు, నువ్వు ఇట్లా ఉండు, అట్లా చెయ్యి అని చెప్పి, నువ్వు పుట్టపోయే జన్మలో ఇట్లా నేర్చుకో అని చెప్పి అవి గైడ్ చేసుకుంటాయంట. టీచింగ్ తీసుకొని ఎట్లా ఉండాలో కొన్ని ఉంటాయంట. కొన్ని ఆత్మలు అంట మాస్టర్స్ ఇష్టపడడం అంటే అది జన్మ కోరుకొని వస్తాయి. వాళ్ళ ఫ్రెండ్స్ ని, ఆత్మలో కొంచెం అలా బాగుంటుంది కదా, వాళ్ళ ఫ్రెండ్స్ ని అన్ని అక్కడంతా బంధం ఏర్పరచుకుంటాయి కదా, వాళ్ళన్నీ రావటానికి ఇష్టపడవంట. ఒక్కొక్కసారి టైం పడుతుంది. మన పొజిషన్ దగ్గరలో ఉన్నా కూడా డెలివరీ అవ్వటానికి టైం పడుతుంది. ఎందుకంటే ఆత్మలోటానికి నుంచి వాళ్ళందరినీ ఆ ఏమంటారు, ఆ పరిసరాలు మొత్తం, అక్కడ ఉన్నది మొత్తం అన్ని మిస్ అవుతుందంట ఆత్మ. అందుకే ఒక్కొక్కసారి డెలివరీ కూడా టైం పడుతుందంట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎక్కువ మేడం, 2 రీజన్స్ వల్ల బాడీ బయటకు వచ్చాక ప్రవేశించాలనుకుంటాయంట. అంటే అమ్మ అనుకున్నాం కదా ఆత్మ బయటకు వస్తుందని, అట్లా వచ్చి అట్లా ఎందుకు ఖచ్చితంగా 2 రీజన్స్ వల్ల వస్తాయంట. అదేంటంటే, శిశు జననం చాలా బాధతో కూడినప్పుడు,
బయటకు వస్తుంది. అందరికి చెప్పాను కదా, బాగా నొప్పిగా ఉన్నప్పుడు ఆ మదర్ కి ఆ శిశువు హెల్ప్ చేయడం కోసం ఆ ఆత్మ బయటకు వస్తుందంట. రెండవ ఆత్మ, సెకండ్ రీజన్, రెండవ ఆత్మ వృద్ధాత్మ అవటం వల్ల చిన్న శరీరాన్ని ధరించడం ఎరుకుగా అనిపిస్తుందంట. ఆ టైంలో కూడా ఆత్మ బయటకు వస్తుందంట. మెయిన్ ఈ 2 రీజన్స్ వల్ల బయటకు వస్తుందంట. కొన్ని ఆత్మలు నేర్చుకోవడానికి వస్తాయి, ఏంజల్స్ దగ్గర నేర్చుకోవడానికి కూడా వస్తాయి. ఇది జననం సమయం చెప్పా కదా, సమయం కూడా టైం వచ్చినప్పుడే డెలివరీ అవుతుందంట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎకో మేడం వాళ్ళ సన్ గురించే చెప్పారు. ఎకో మేడం డ్యూ డేట్ అంట October 6th ఇస్తే, మేడం కి October 13th పెయిన్స్ వచ్చాయంట మాస్టర్స్. 13th పెయిన్ వచ్చినా కూడా, పెయిన్ వచ్చి మళ్ళీ వెళ్ళిపోయింది, డెలివరీ అవ్వలేదు. కానీ కంప్లీట్ గా ఆత్మ ఎప్పుడు డెలివరీ అవ్వాలనుకుంది, October 20 మేడం కి డెలివరీ అయింది. ఆవిడ సన్ గురించి ఆవిడకి బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పారు. తర్వాత ఎకో మేడం ఏం చేసేవాళ్ళంటే ఆ రోజుల్లో ఆత్మ, ఇప్పుడు పుట్టబోయే శిశువు ఉంటుంది కదా, ఆ శిశు యొక్క ఆత్మతో సైకిక్ రీడింగ్ చేస్తారంట. ఆ అది మనం సైకిక్ రీడింగ్ తెలుసు కదా, అంటే మనం చనిపోయినప్పుడు సైకిక్ రూమ్ లోకి వెళ్ళి మన కర్మలన్నీ చూసుకుంటాం కదా, అట్లాగే ఆత్మ సైకిక్ రీడింగ్ అంటే ఏం లేదు మాస్టర్స్, ఆత్మతో మాట్లాడగలిగే శక్తి ఎకో మేడంకి ఉన్నది. అయితే చాలా మంది అడుగుతారంట, ఒక లేడీ వచ్చి మేడం మేడం నాకు నా పుట్టబోయే బిడ్డ ఏమనుకుందో చూసి చెప్పరా కొంచెం. ఏ రూపురేఖలు, అమ్మాయి అబ్బాయి అడగలేదు కానీ రూపురేఖలు అవన్నీ అడిగారంట. అయితే దాంట్లో ఆత్మ చెప్పిందంట, నేను రావటానికి ఇంకా 4 weeks పడుతుంది. అదే చెప్తుంది, ఇంకా టైం రాలేదు, ఇవన్నీ అదే చెప్పింది, ఇంకా టైం రాలేదు, 4 weeks పడుతుంది అని చెప్పిందంట. మొత్తం ఆత్మతో డిస్కస్ చేసి, కానీ పలానా టైంలో అనేది ఎకో మేడం ఎవరికి చెప్పరంట. తన డెసిషన్ అన్ని ఇట్లా ఆత్మలోకంలో ఇలా ఉంటుంది అని చెప్పి పలానా టైం అని ఎగ్జాక్ట్ గా ఎకో మేడం ఎవరికి చెప్పలేదు. అయితే ఇంకో విషయం మాస్టర్స్, ఇక్కడ ఏమైందంటే ఎకో మేడం వాళ్ళ సొంత వదిన మేనల్లుడు పుడుతున్నాడు. సొంత వదిన అక్కడ ఆవిడకి ఏం ఎక్స్పీరియన్స్ అయిందంటే, వాళ్ళ వదినకి పెయిన్స్ వస్తున్నాయంట. వాళ్ళ వదిన భయపడిపోతుందంట. ఎకో మేడం చెప్పారంట, నాకు తొందరగా డెలివరీ అవ్వాలని నన్ను బ్లెస్సింగ్స్ ఇవ్వు అని చెప్పారంట. అయితే బ్లెస్సింగ్స్ ఇవ్వమన్నప్పుడు ఎకో మేడము తన చేతి తీసుకెళ్ళి ఆమె పొట్ట మీద పెట్టి ఇట్లా ఉన్నప్పుడు ఒక ఆత్మ అంట మాస్టర్స్, ఇలాంటి ఆకారంలో ఒక ఆత్మ బయట కనిపించిందంట. ఉండి బయటకు చూడు అన్నదంట. బయటకు చూడు అనగానే ఆత్మ చూడంగానే ఆత్మ ఎకో మేడం ఇట్లా చూడగానే కాసేపటి కల్లా ఎకో మేడం వదినికి నొప్పులు వచ్చేసాయంట. అప్పుడు అర్థమైందంట, ఆ ఆత్మే తన కడుపులోకి వెళ్ళిపోయింది. మగబిడ్డ ఆత్మ వాళ్ళ వదిన కడుపులోకి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిందని పెయిన్స్ వచ్చాయి, అన్ని అయిపోయినాయి, బాబు పుట్టేశాడు, అయిపోయింది. కొన్నాళ్ళ తర్వాత ఆ బాబు ఏడుస్తానే ఉన్నాడంట. ఫస్ట్ అక్కడ ఫారినర్స్ కంట్రీలో పుట్టగానే పేరు పెట్టేస్తారు. మనకంటే 11 days కి పెడతాము, కొంతమంది 3 months పెడతారు, కొంతమంది 7 months పెడతారు, అట్లా ఉంటది. కానీ కొన్ని ఫారిన్ కంట్రీస్ లో హాస్పిటల్ పుట్టిన వెంటనే పేరు పెట్టేస్తారు అనమాట. అట్లాగే బ్లాకీ అని పేరు పెట్టారంట. అయితే కొన్నాళ్ళు తిరిగాక ఆత్మ అంట భయపడుతూ ఉందంట, ఏడుస్తా ఉందంట, భయం కాదు ఏడుస్తా ఉందంట. ఏడుస్తా ఉంటే ఏంటబ్బా ఇట్లా ఏడుస్తుంది, బేబీ ఇట్లా ఏడుస్తుంది, ఎవరికి అర్థమే కాదంట. అయితే అది ఒక ప్లేస్ మాస్టర్స్, పిల్లల సంరక్షణ అనేది ఒక ప్లేస్ తీసుకెళ్లారంట. తీసుకెళ్ళాక అయినా ఏడుపాపలేంట. అప్పుడు ఎక్కువ మేడం ఆత్మతో, ఏది బ్లాక్ అనే ఆత్మతో సైకిక్ రీడింగ్ చేశారంట. చేసినప్పుడు ఏమన్నారంటే ఆత్మ ఏమందంటే, నేను ఈ భూలోకంలో నేను ఇమడలేకపోతున్నాను, నాకు చాలా భయంగా ఉంటుంది, నాకు అసలు ఈ పేరు నచ్చలేదు, నేను డానీ అనే పేరే నేను అక్కడ పైన లోకంలో నాకు అలవాటైంది, నాకు ఆ పేరే నచ్చుతుంది, నాకు ఏంటో భయంగా ఉంది అని చెప్పిందంట మాస్టర్స్ ఆత్మ. అప్పుడు ఎక్కువ మేడం అన్నారంట, ఏమి భయపడద్దు, నీకు అలవాటైపోతుంది, నువ్వు నేర్చుకుంటావు, ఇక్కడ నువ్వు నేర్చుకోవాల్సింది నేర్చుకుంటావు, నీకు అలవాటైపోతుంది, నువ్వేం భయపడద్దు అని చెప్పి కాసేపు నువ్వు గట్టిగా ఏడ్చేసాయని చెప్పారంట. ఎక్కువ మేడం అలా గైడ్ చేశారంట ఆత్మకి. ఏ ఆత్మకి? బ్లాకీ అనే ఆత్మకి. తర్వాత బాగా
గట్టిగా ఏడ్చాడంట బ్లాకీ. ఏడ్చి 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 సడన్ గా ఆపేసిన తర్వాత అప్పుడు ఆ బాబుని డానీ అని పిలిచారంట. ఎందుకంటే మనకి ఎక్కువ మేడంకి చెప్పారు కదా, నాకు డానీ అనే పేరు నచ్చింది అని. అట్లా కూడా కొంతమంది పిల్లలు ఏడుస్తారంట. అర్థం లేకుండా కొన్నిసార్లు ఏడుస్తాం. మన పొట్ట నొప్పి వచ్చిందో అదనుకోని ఇదనుకోని కొన్ని చేస్తా ఉంటాం. కొన్నిసార్లు మనం హాస్పిటల్ తీసుకెళ్తాం. ఇట్లాంటి రీజన్స్ వల్ల కూడా పిల్లలు ఏడుస్తారంట మాస్టర్స్. అట్లా ఆ ఎక్కువ మేడం వాళ్ళ మేనడు స్టోరీ ఇట్లా ఇట్లా జరిగింది. తర్వాత మనము శిశు మరణం, అపార్షన్ అట్లా చెప్తాం కదా. అసలు అట్లా జరిగితే ఏమవుతుందో తెలుసా మాస్టర్? అసలు అపార్షన్ అనేది మహా పాపం. మహా అంటే మహా పాపం. ఇంతకు మించిన పాపం ఇంకోటి లేదు. ఇది ఎవరిని ఎంకరేజ్ చేయొద్దు మాస్టర్స్. అపార్షన్ అనే కర్మ మామూలు కర్మ కాదు. ఆ కర్మ ఎవరు తీసుకోవద్దు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? అబార్షన్, శిశు మరణం, అబార్షన్. అయితే ఎక్కువ మేడం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మేనల్లుడు ఇప్పుడు, ఓకేనా? ఎక్కువ మేడం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మేనల్లుడు హ్యాండిక్రాప్డ్ అంట. హ్యాండిక్యాప్డ్ హ్యాండిక్యాప్డ్ అయ్యేసరికి ఆ బాబంట 1 ఇయర్ కాదు, అంతే 1 ఇయర్ లోపలే ఆయన చనిపోయాడంట ఆ బాబు. ఎందుకు చనిపోయాడు అంటే అతను ఆ శరీరము నచ్చలేదంట. అందుకే ఆ శిశువు మరణించాడంట. ఎట్లాగా చెప్తాను వినండి మాస్టర్స్. అంటే మనమే డిసైడ్ చేసుకొని వస్తాము కదా, పలానా పేరెంట్స్ లో పుట్టాలి, ఈ కర్మను మనం క్లియర్ చేసుకోవాలి, మనం లాస్ట్ క్లాసెస్ డిస్కస్ చేసుకున్నాం కదా. అట్లాగే ఆ ఆత్మ కూడా ఆ జన్మలో నేర్చుకోవడం కోసం ఒక తల్లిదండ్రులు ఎంచుకొని వచ్చినప్పుడు ఆ తల్లిదండ్రులు చేసే మిస్టేక్ వల్ల ఏమన్నా హ్యాండిక్రాఫ్ట్ గా పుడితే ఆ ఆత్మ యాక్సెప్ట్ చేయదంట మాస్టర్స్. యాక్సెప్ట్ చేయక చనిపోతుందంట. అది మన ఆత్మలోకంలోనంట మనం ఎంత తీసుకొని వచ్చినా 1 ఇయర్ లోపల మనం వేరే జన్మ తీసుకునే అవకాశం ఉంటుందంట. ఇది నాకు కొత్త విషయం, ఈ బుక్ లోనే నేను నేర్చుకున్నా. అంటే మనము నిన్నాళ్ళు ఏమనుకున్నాము, మనం ఎంచుకొని వస్తామని తెలుసుకున్నాము. ఇప్పుడు కూడా ఎంచుకొని వస్తాము, కానీ ఆ ఆత్మ కంట ఒక స్ట్రాంగ్ బాడీ కావాలంట. స్ట్రాంగ్ బాడీతోనే తను ఈ పలానా కర్మను నేర్చుకోవడానికి, ఈ కర్మను నుంచి మనం నేర్చుకోవాలంటే ఆయనకు కావాల్సిన స్ట్రాంగ్ బాడీ. కానీ హ్యాండిక్యాప్డ్ బాడీ వచ్చింది కాబట్టి ఆయన ఆత్మలోంచి ఆ శరీరంలోంచి బయటకు వచ్చేసారు. ఇదంతా ఎలా తెలిసింది? ఆ ఎక్కువ మేడము వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మేనవులతో ఆత్మతో సైకిక్ రీడింగ్ చేశారు. అప్పుడు ఈ ఆత్మ చెప్పింది. సో మనము ఒక జన్మ తీసుకున్నాక హ్యాండిక్యాప్డ్ అయినా మనకి అది సూటబుల్ శరీరం కాకపోయినా కూడా ఓన్లీ 1 ఇయర్ లోపలే మనం ఇంకో జన్మ కూడా తీసుకోవచ్చండి. అందుకని మా ఫ్రెండే ఉంది మాస్టర్స్, మా ఫ్రెండ్ పాపం తనకి 2 పిల్లలు అనమాట. సెకండ్ బేబీ కూడా 1 ఇయర్ కూడా లోపలే ఉంది పాపం. ఆ పాపకి ఇంకా లివర్ ఏదో డ్యామేజ్ అయిపోయి చాలా అంటే చాలా ప్రయత్నించారు. చాలా చాలా డబ్బులు పెట్టారు. ఎంత పెట్టినా బ్రతించుకోలేకపోయారు. పెద్ద హాస్పిటల్స్ చెన్నై కూడా తీసుకొచ్చారు. పెద్ద హాస్పిటల్ తీసుకున్న ఆ ప్రాణిని పాపం ఆ బిడ్డని కాపాడుకోలేకపోయారు. అంటే అది 1 ఇయర్ లోపలే డిసైడ్ చేసుకుంటుందంట ఆత్మ. తనకి ఇక్కడ నచ్చలేదన్నా, తన అనుకూలమైన అది శరీరం రాకపోయినా ఆ ఆత్మ వెళ్ళిపోతుందంట. మనం ఎంత ప్రయత్నించినా ఆ ఆత్మ వెళ్ళిపోతుందంట మాస్టర్స్. అట్లాగే ఈ హ్యాండిక్యాప్డ్ బాబు కూడా వెళ్ళిపోతాడు. దాన్ని సడన్ డెత్ అంటారు. అంటే దాన్ని తెలుగులో అకస్మాత్తుగా శిశు మరణం అంటారంట మాస్టర్స్. ఇంకా అపార్షన్ గురించి వస్తే మనము ఇప్పుడే పిల్లలు వద్దు అని చెప్పి కొంతమంది పేర్స్ ఆ కన్సీవ్నెస్, ఆ గొప్ప సృష్టిని ఏమంటారు, మనం ఎంజాయ్ చేద్దాము, ఎందుకు అప్పుడే పిల్లలు అని చెప్పి చాలా తప్పు చేస్తున్నారు మాస్టర్స్. చాలా అంటే చాలా తప్పు. అపార్షన్ అనేది చాలా తప్పు. అది మహా పాపం కూడా. అయితే మనం అనుకుంటాం అపార్షన్ అంటే కడుపులో ఒక ఆత్మ వస్తుంది కదా, శరీరం వచ్చి ఒక పిండం ఏర్పడి దాంట్లో ఆత్మ వస్తుంది కదా. ఆత్మను చంపేస్తే సడన్ గా మనం అపార్షన్ చేయించుకుంటే అంట ఆత్మ వెళ్ళిపోదంట మాస్టర్స్. ఆత్మ అక్కడే తిరుగుతా ఉంటదంట. ఫస్ట్ షాక్ గురవుతుందంట. అరే ఏంటి ఇట్లా అయింది, నేను ఈ తల్లిదండ్రులు ఎంచుకున్నాను, ఈ కర్మ నేను ఈ కర్మ నుంచి నేర్చుకోవడం కోసం ఈ తల్లిదండ్రులు ఎంచుకున్నాను, ఇది ఈ కుటుంబంలో వద్దామని వచ్చాను, ఏంటబ్బా ఇట్లా జరుగుతుందని ఫస్ట్ ఆత్మ షాక్ లో ఉంటదంట మాస్టర్స్. షాక్ గురైపోయి మనం అపార్షన్ చేయించుకున్నా కూడా ఆత్మ అక్కడే ఉంటుందంట. చాలా అది
నాకు తెలిసి చెప్తున్నాను మాస్టర్స్, ఎవ్వరు ఇట్లాంటి పని ఫ్యూచర్ లో మీ పిల్లలతో కానీ ఎవ్వరు ఇట్లాంటి అపాషన్ అనే మాటే మీరు తీసేద్దాం మన జీవితాల్లోనే. ఆ పాపం అది షాక్ గురయ్యి కొన్నాళ్ళు వెయిట్ చేస్తుందంట, మళ్ళీ అదే కుటుంబంలో పుట్టానికి మళ్ళీ తనే కన్సీవ్ అయ్యేదాకా వెయిట్ చేసి, ఆత్మ ఎక్కడికి వెళ్ళదంట అక్కడే ఉంటుందంట కన్సీవ్ అయ్యేదాకా వెయిట్ చేసి, లేకపోతే అదే కుటుంబంలో ఇంకెవరైనా కన్సీవ్ అయినా ఆ కుటుంబం నుంచి నేర్చుకుందామని పాపం డిజైన్ చేసుకుంది కదా, మనం అపార్షన్ చేసుకుంటున్నాం. సో ఆత్మ అక్కడే ఉండి అదే ఫ్యామిలీలో ఎవరైనా కన్సీవ్ అవుతారో చూసి అక్కడే ఉండి వెయిట్ చేసి ఆ జన్మ శరీరం కోసం ఎదురు చూస్తా ఉంటుందంట మాస్టర్స్. అయితే కానీ చాలా బాధాకరం కదా మాస్టర్స్, ఆత్మకి అన్ని డిసైడ్ చేసుకొని పైకి వెళ్ళలేక కిందకి వెళ్ళలేక. సో మనం ఎప్పుడు అబార్షన్ చేయించుకోవద్దు మాస్టర్స్. తెలిసి సడన్ డెత్ గురించి తెలుసుకున్నాము, అపార్షన్ గురించి తెలుసుకున్నాము, శిశువు ఎట్లా పుడుతుందో తెలుసుకున్నాము. శిశువు అంట దివ్యాత్మలతో కూడా డిస్కస్ చేస్తే చెప్పాం కదా. ఇదంతా చాలా చాలా అద్భుతంగా ఉంది కదా మాస్టర్స్. అట్లయితే ప్రతి శిశువు ఎంతో నేర్చుకోవాలని వస్తున్నాం. ఇంత కష్టపడి భూమి మీదకి వచ్చి ఏం చేస్తున్నాం మాస్టర్స్? ఇంత గొప్ప ప్రక్రియతో మనం భూమి మీదకి వచ్చి ఆ మాయలో పడిపోయి ఏం నేర్చుకోవాలి ఏంటి అనే మన జీవితం యొక్క లక్ష్యాన్ని మనం మర్చిపోతున్నాం మాస్టర్స్. కాదు, ఒక సంకల్పంతో ప్రతి మనిషికి మన వంతు. ఇప్పుడు మనము ఈ మాస్టర్స్ గా మనం వచ్చాము, మనం ఇంత గొప్ప ప్రక్రియతో అసలు ఒక ఆత్మ అంటే ఈ గుండె, మన లాస్ట్ క్లాస్ చెప్పుకున్నాం కదా, ఈ గుండె గాని 72,000 ఈ మన బాడీలో ఫంక్షన్ ఇంత ఎవరు చేస్తారు? ఒక పవర్ఫుల్ ఆత్మ, ఆ పరమాత్మ నుంచి వచ్చిన ఆత్మ, ఒక ఆత్మ ఎంత శక్తివంతమైతే ఏ హెల్ప్ లేకుండా మన బాడీ నడుస్తుందంటే మన ఆత్మ ఎంత గొప్పది. సో మనం ఇంత గొప్పవైన మానవ జన్మ తీసుకున్నందుకు మనము సార్థకం చేసుకుందాం, ఈ జీవితాన్ని సార్థకం చేసుకుందాం. ఎలాగా? ప్రతిదీ మనం మన ధ్యాన మార్గంలోకి వచ్చాం కాబట్టి మనకి తెలియకుండా మన చుట్టూ వాళ్ళు కూడా మాయలో పడిపోయి బాధపడుతా ఆత్మహత్య చేసుకుంటా, అపార్షన్ చేయించుకుంటా, పెళ్లిళ్ళు డివోర్స్ తీసుకుంటా జీవితానికి అర్థమే కోల్పోయింది ఈ రోజుల్లో. ఒక పెళ్లికి విలువ లేదు, ఒక ఏమంటారు, ఒక ప్రెగ్నెన్సీకి విలువ లేదు. ఏది విలువ లేదు మాస్టర్స్. ఈ సృష్టిలో మనం అందుకు మనం చేయాల్సిన గొప్ప సేవ అంటే ఏంటంటే మాస్టర్స్, అన్నదానాలు వీటికన్నా ఇంకా గొప్పది ఏంటంటే ఒక ఆత్మని గైడ్ చేయటం. సేవ ఏంటంటే ఒక కష్టంలో ఉన్నప్పుడు మనము గైడ్ చేయాలి. అయ్యో పాపం నీకు ఇంత కష్టం వచ్చిందా, లేదులే ఊరుకో, అది కాదు మాస్టర్స్ మనం చెప్పాల్సింది. మనము స్పిరిచువాలిటీలో ఉన్నాం, మనం ఏం చెప్పాలి? లేదు, నువ్వు ఈ రోజు బాధపడుతున్నావు, నీకు పిల్లలు లేరా అంటే నువ్వు అపార్షన్ చేయించుకున్నావు, ఒక ప్రాణిని చంపేశావు, నువ్వు అది కర్మ నువ్వు అనుభవిస్తున్నావు, అలా కాదు, నువ్వు ఆత్మలందరికీ క్షమాపణ చెప్పు, ఇలా చెయ్యొద్దు అని మనం గైడ్ చేయాలి. ఒక చనిపోయారా అంటే బాధపడద్దు, ఎంచుకొని వచ్చారు వెళ్ళిపోయారు. ఒకళ్ళు భర్తతో బాధపడుతున్నారు, ఒకళ్ళు భార్యతో బాధపడుతున్నారు, ఇట్లా జరుగుతున్నాయి అంటే మనం ఏం చెప్పాలి? మన కర్మానుసారమే మన జీవితం నడుస్తుంది. నువ్వేదో బాధ పెడితేనే నీకు వచ్చిందమ్మా, నువ్వు ఊరికే నీకు ఏది రాదు. శివ ఆజ్ఞ లేదే చీమైన పుట్టదు అంటారు కదా మాస్టర్స్. అట్లాగే ఆ సామెత చెప్పాను అంతే, అసలు చెప్తున్నా. ఏదైనా సరే సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు కూడా తన కర్మలు అనుభవిస్తానే ఉన్నారు. ఆ శివుడు కానీ కృష్ణుడు కానీ ఎంతటి భగవంతుళ్ళైనా సరే, ఎవరైనా సరే అందరూ కర్మ అనుభవించి వెళ్ళిపోవలసిందే. సో మనం ఇంత గొప్ప జీవితం, మానవ జీవితం మనం దొరికినందుకు మనం ఈ మానవ జీవితంలోనే మనం నేర్చుకోవాల్సింది ఒక స్పెషాలిటీ ఏంటంటే మనకి జ్ఞానం అనే ఇది ఇచ్చారు. ఆ జ్ఞానాన్ని మనం పంచి పెట్టాలి, ఒకరికి గైడ్ చేయాలి, జ్ఞానం నేర్పించాలి, సత్యాన్ని చెప్పాలి. ఒకరు ఒక విధంగా బాధపడుతున్నారంటే నువ్వు తెచ్చుకున్నావు, నువ్వు తెలుసుకో, ధ్యానం చెయ్యి, కర్మలు చూసుకో, కర్మ విపాకము చేసుకో. కర్మ ఎందుకు చూసుకోవాలి అంటే మనం ఏం చేస్తేనే మన కళ్ళతో మనం చూసుకుంటేనే, మనం ఎదుటి వాళ్ళు ఎట్లా బాధ పెడతామని మనం మన కంటి ద్వారా చూసుకుంటేనే మనకు ఆ బాధ తెలుస్తుంది. అరే మనకేం కర్మలు కనిపించట్లేదు, అయినా మనం క్షమాపణ చెప్పుకుందాము అంటే మాస్టర్స్ అది మనం చెప్పుకున్నాలో మనం బయట నుంచే చెప్పగలం మాస్టర్స్. ఆత్మపూర్వకంగా హృదయపూర్వకంగా ఆ క్షమాపణ అది ఆ ఆత్మలకి వెళ్ళవు. అందుకే ఖచ్చితంగా ప్రతి ఒక్క మాస్టరు
కర్మను చూసుకోవాలి. ప్రత్యక్షంగా మన కళ్ళతో ఆత్మ ప్రయాణం చేయాలి. కర్మలు చూసుకోవాలి. కర్మ విపాకం చేసుకోవాలి. ఇప్పుడు ఈ నిమిషం మన చేతిలో ఉన్నది ఏంటంటే సేవ, సేవ, సేవ అంటే ఒక అన్నదానమే కాదు, ఏది కాదు. సేవ అంటే నిజమైన సేవ అంటే కష్టంలో ఉన్న వాళ్ళకి ఒక ఏమంటారు మాయలో తొలగించుకునే ఎరుక వాళ్ళు మాయ నుంచి బయటకు వచ్చి వాళ్ళు సత్యాన్ని తెలుసుకోవాలి. ఏంటా సత్యం? అదేగా చెప్పా కదా, ఇదంతా మనం చేసిందే. కర్మానుసారం జీవితం నడుస్తుంది. నీ కర్మలు చూసుకో, కర్మ విపాకం చేసుకో, కర్మ ధ్యానం చేసుకో అని మనం గైడ్ చేయాలి మాస్టర్స్. ఈ గొప్ప జీవితాన్ని మనకి ఇచ్చినందుకు మనము సేవ మార్గంలో ఉండి మనం ఇట్లా చెప్పగా మన పైలోకాలకు కూడా మనం జనాలోకం, తపోలోకం, సత్యలోకం అంటే ఏం లేదు మాస్టర్స్, అదే మోక్షం. అక్కడికి వెళ్ళి మనం కూడా టీచింగ్ చేసే మన స్టేజ్కి వస్తాం. ఇందాక చెప్పా కదా, మన పుట్టబోయే పిల్లలు వెళ్ళి ఏంజల్స్ అంటారు, దివ్యాత్మలు. వాళ్ళే దివ్యాత్మలు, వాళ్ళే దేవుళ్ళు. ఆ దివ్యాత్మలే మనం దేవులుగా పరిగణమిస్తున్నాం. అదే మనము అనుకుంటున్నాం. నాకు ఎక్స్ట్రా తెలుగు రాదు మాస్టర్స్. వాళ్ళే మనం దేవుళ్ళుగా అనుకుంటున్నాం, ఆ ఏంజల్స్ నే. అదే మనము ఆ ఏంజల్స్ అవ్వాలంటే ప్రతి సేవలోనే ఉండాలి. ఎవ్వరు కష్టపడుతున్నా ఏడవకండి, స్థిత ప్రజ్ఞతతో ఉండండి. మనకి కష్టం మనమే కారణం. మనమే ఒకరు అవమానించారా, మనమే కారణం. మనం అవమానిస్తేనే మనకి వస్తుంది అది అని చెప్పి గైడ్ చేసి మానవ జీవితాన్ని పరిపూర్ణత చేసుకొని మనము సేవా మార్గంలో ఉంటా ఒక దివ్యాత్మలుగా మారిపోతాం, మోక్షాన్ని పొందుతాం మాస్టర్స్. అట్లా పొందాలని మనస వాచ కర్మేన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మాస్టర్స్ మనం కూడా ఒక దివ్యాత్మలుగా గైడ్ చేసి ప్రతి ఒక్కరికి మన వంతు మనకి జ్ఞానం ఉంటే జ్ఞానం పంచుదాం. ప్రతిదీ గైడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ.